మీరు చూస్తున్నారు ఎంత ఎంత ఎక్కింది అహంకారం నెత్తికి అంటే మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది రేవంత్ రెడ్డి వేయండు పోతే అక్కడ అడిగినరు వాళ్ళు ఏం సార్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడుతున్నావట ఏం సంగతి అంటే నేను ఎవరిని పెట్టినా అన్నాడు మరి లగచర్ల రైతులను పెట్టినావు కదా 30-40 రోజులకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కొట్టినరు కలెక్టర్ని కొట్టినరు మాట్లాడతాడు కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు కలెక్టర్ ఏమో నా దాడే జరగలేదు కొట్టనే లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక లగచర్లలో రైతులనే కాదు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు సిఐలు ఫోన్ చేస్తున్నారు డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు నేను చెప్పేది కరెక్టేనా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం కేసులు పెడతాం లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీ మీద పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు దాంతోపాటు ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో మెట్రో కట్టిరు ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా నువ్వుకుని రావని లోపల అంటాడు అని అది ఉన్నది చెప్పుడు కూడా తప్పేనా చెప్పుడే కాదు ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయింది అంటుండు అంటే నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం కానీ ఏం తప్ప ఇంకా యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడో తలిగింది అయితే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నా మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది అదేవిధంగా 27 మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి అన్న చెప్పింది కరెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న 24 రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి తర్వాత మన నాయకులు మన లాయర్లు మన లీగల్ సెల్లోళ్ళు పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి 24 రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు ఇది అన్యాయం